నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో జాతీయ పతాకం ఆవిష్కరించి జెండా వందనం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గాంధీ పార్కు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యేలు ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा. మరి ఎంతో మంది కాల్చివేయబడ్డారు, ఉరివేయబడ్డారు, మరి చంపబడ్డారు. మరి అలాంటి వాళ్ళ త్యాగంతో మనం ఈ రోజు ఈ స్వేచ్ఛా వాయువుని పీలుస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఇవాళ ఉంది. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఎలా ఉన్నా సరే భారతదేశంలో ఒక విభిన్నమైన దేశం భారతదేశం. ఇక్కడ ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వర్ణాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి. మరి ఇంతమంది ఒకటై ఒకసారి పోరాడితేనే మనం ఈ స్వాతంత్రం తెచ్చుకోగలిగాం. భారతదేశం అంతటా ఆనందంగా మనం జరుపుకుంటూ భారత పౌరులను ఈ రోజు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల వారి జీవితాలు త్యాగం చేసి మనకు స్వాతంత్ర ఫలాలను అందించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశం ప్రజాస్వామ్య పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం వలన అన్ని వర్గాలకు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. బ్రిటిష్ వారు తమ అర్థం లేని ఆదేశాలను నెరవేర్చుకోవడానికి భారతీయులను బానిసల కంటే హీనంగా చూసేవారు. స్వేచ్ఛ సాధించిన గాంధీ గొప్ప నాయకుడు. గాంధీజీ కవులు కన్నా గ్రామ స్వరాజ్యం మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1857లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంతో ప్రారంభమై ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్లు ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. 1947 దాకా ఒక 100 ఏళ్ల పాటు ఈ పోరాటం జరిగింది. కోట్లాది మంది జైళ్లకు వెళ్లారు, లక్షలాది మంది కాల్చి చంపబడ్డారు, ఉరితీయబడ్డారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వీళ్ళంతా ఉరితీయబడ్డారు. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళందరూ కాల్చి చంపబడ్డారు. ఆ మహత్తర పోరాటాల ఫలితంగానే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. 75 ఏళ్లు గడిచిపోయినాయి. అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాం, రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించాం. డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక మహత్తరమైన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ సందర్భంగా మరోసారి గుంటూరు నగర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు మనందరికీ కూడా స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. మరి 200 సంవత్సరాల పైచీలకు మరి తెల్లవాళ్ల పరిపాలనలో మనమందరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అనేకమైనటువంటి కృషి ఫలితమే, ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మనమందరం ఇంత గొప్ప వేడుక జరుపుకుంటా ఉన్నాం. మరి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు మరి ఇది మా పండగ కాదు అనే మాట లేకుండా
మరి ఆగస్టు 15వ తేదీన, జనవరి 26వ తేదీన మరి భారతదేశంలో ఉన్నటువంటి అందరి పౌరులు, అన్ని కుటుంబాల వారు కూడా ఒక గొప్ప పండగ జరుపుకుంటాం ఏదైనా ఉంది అంటే అది ఈ స్వాతంత్ర దినోత్సవం రోజని చెప్పేసి మీ అందరికి కూడా తెలిసిన విషయమే. పాలకుల నిర్లక్ష్యం వలన దేశ అభివృద్ధి కుంటుపడుతుందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘం యువజన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, సంస్థలు పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర నాయకులు కుమ్మరి క్రాంతికుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా బడుగు బలహీన వర్గాలలో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్, రమేష్, దొంత బ్రహ్మం, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తగినన్ని వనరులు ఉండి కూడా, సంపద పుష్కలంగా ఉన్నా కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడలేని పరిస్థితిలో ఈ రోజున ఆర్థికంగా భారతదేశం రాను రాను దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఇప్పుడు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ దేశాన్ని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి పాడి పంటలు కానీ ఎంతో సమృద్ధిగా ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి భారతదేశం సంపదలో అనుకున్నంత స్థాయిలో మరి పూర్తి స్థాయిలో మరి జరగలేనటువంటి పరిస్థితులు కూడా మనందరం కూడా గమనించాలి. కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి పరిస్థితుల్లో ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, అదేవిధంగా మరి నెహ్రూ గారు కానీ తొలి ప్రధాని భారతదేశానికి అయినటువంటి విషయం కూడా మన అందరూ కూడా తెలుసు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మరి కేశన శంకర్రావు గారు మన యొక్క భారతదేశం యొక్క మరి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మరి పండగ వాతావరణం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక పక్కన మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది అని ఒక సంతోషకరమైన వార్త అయితే, ఒక పక్కన ఇంకా మన యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల యొక్క మార్పులు ఇంకా ఎంతకాలం పట్టింది అనే అంశం మీద నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడే విధంగా మా యొక్క పోరాటం మరి కూడా మా యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మరి అంతిమంగా కూడా ఈ పోరాటాన్ని పూర్తి స్థాయిలో ఈ బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అనేక మంది దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేశారని, 2 దశాబ్దాలకు పైగా బ్రిటిష్ పాలన బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించిన మహానీయుల కష్టఫలం మన స్వాతంత్ర్యమని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పోలీస్ బెరెక్స్ ఏకే మహంతి కళా వేదికలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల ద్వారా నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను ప్రదర్శించారు. అలాగే వివిధ స్కూల్స్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి కలెక్టర్ గారు, రాష్ట్ర మంత్రి వర్యులు, కమిషనర్ ఆఫ్ పోలీస్ మరి ముగ్గురు కూడా మరి నింగిలోకి గౌరవ జిల్లా మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి సెకండ్ ఇన్ఛార్జ్ కమాండర్ గారు, అలాగే శ్రీ కంఠారావు గారు, ఏఆర్ఎస్ లైట్ మార్కెట్ వచ్చేసినటువంటి కుమారి
ఎంపీ ఎంవి సత్యనారాయణ గారిని, అవార్డు గ్రహీత డాక్టర్ కూట్కోపల్ సూర్యారావు గారిని గౌరవ. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక మహిళ నిర్భయంగా వచ్చి దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి విదేశీ పరిపాలన నుంచి దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన ఈ స్వాతంత్రం సిద్ధించింది. దేశవ్యాప్తంగా మువ్వనెల జెండా రెపరెపలు, జాతీయ గీతాలాపన, భారతీయతతో వెల్లుబెక్కిన గడియలకు నాంది పలికింది ఈరోజే. ఇటువంటి శుభగడియల్లో మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ 75 వసంతాల స్వాతంత్ర భారతావనిలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలనలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మన జిల్లాలో అమలవుతున్న పథకాలు, వివిధ శాఖల ప్రగతిని ఈ శుభ సందర్భంగా మీ ముందుంచుతున్నాను. పొన్నూరు పట్టణంలోని గాంధీ దేవాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య. భారత స్వాతంత్ర పోరాట అమరవీరులకు, భారత స్వాతంత్ర పోరాట అమరవీరులకు, భారత స్వాతంత్ర పోరాట అమరవీరులకు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐలాండ్ సెంటర్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య. అమరావతి రాజధానిలోని విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు షేక్ షఫీ, ఎండి సుభానీలను ఈ సందర్భంగా సన్మానించారు. తమ విధులను శ్రద్ధగా నిర్వహించి అగ్నిమాపక దళ సిబ్బంది విజయనగరం జిల్లా ప్రజలను కాపాడినందుకు సన్మానించారు. అటవీ సంపదను కాపాడిన పోలీసులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరనాథ్ అనుమల, వ్యవస్థాపక కార్యనిర్వహణ అధికారి, టెక్నో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ సిఎల్వి శివకుమార్, కుటుంబ సభ్యులు, ఫ్యాకల్టీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రశంసాపత్రం అండ్ 20,000. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు చాలా ముఖ్యమైన, ఎందుకంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ తెలుసుకొని వాళ్ళు చేసిన త్యాగాన్ని మనందరం తెలుసుకోవాలి. అదే కాకుండా మన విఐటి యూనివర్సిటీ ఈరోజు మన అన్సంగ్ హీరోస్ ప్రెజెంటేషన్ చేశారు. వాళ్ళు చేసిన సాక్రిఫైస్ అంటే వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు లెక్క లేకుండా మిగతా వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు వాళ్ళకి ఈరోజు మనం సత్కారం చేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా మన జనవరి 26న కూడా సత్కారం చేస్తాం. మళ్ళీ ఆగస్టు 15న కూడా ఈ అన్సంగ్ హీరోస్ని పిలిచి మనం సత్కారం చేస్తాం అన్నమాట. అలానే కాకుండా ఈరోజు నేను మన యూనివర్సిటీ చేసే చాలా సోషల్ యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడాలి. ఈ సోషల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. విఐటి ఏపీ యూనివర్సిటీ రీసెంట్గా మన ఆనరబుల్ ఛాన్సలర్ సార్ డాక్టర్ డి విశ్వనాథన్ సార్ 50 lakhs డొనేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విఐటి అండ్ వైస్ ఛాన్సలర్ గారికి ప్లస్ రిజిస్టర్ గారికి అండ్ రాజుకి. రియల్లీ అనస్ విఐటి నేను విన్నాను యాక్చువల్లీ. చాలా వన్ ఆఫ్ ద గ్రేట్ కాలేజ్ యాక్చువల్లీ. అండ్ డూయింగ్ సచ్ చాలా మంచి పనులు చేస్తుంది. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను విన్నదంటే విలేజ్ని అడాప్ట్ చేసుకోవడము. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను యాక్చువల్లీ. విలేజ్ అఫ్కోర్స్ అందరూ మామూలుగా చెప్తారు కానీ సో విలేజ్ అడాప్ట్ చేసుకోవడము, ఈ హిడెన్ హీరోస్ని ఎంటర్టైన్ చేయడము, ఎంకరేజ్ చేయడము,
చాలా బాగా అనిపించింది రియల్లీ. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ విఐటి. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.